గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి స్వాగతం. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం టాంటెక్స్ ఆధ్వర్యంలో గత 2 దశాబ్దాలకు పైగా విజ్ఞానాన్ని వినోదాన్ని అందిస్తున్న ఈ గానసుధ టాంటెక్స్ కార్యక్రమానికి ఈరోజు వ్యాఖ్యాతగా నేను మీ ఎన్ఆర్యు నరసింహారెడ్డి ఊరిమిండి. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఈ గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమం మీ ముందుంటోంది. ఈనాటి గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 3వ భాగం, భాషా ప్రయుక్త రాష్ట్ర విధాత, త్యాగశీలి మరియు పితామహుడికి జయమంగళం అన్న అంశం మీద గత 2 నెలలుగా చర్చించుకుంటున్నాం. అయితే 2వ భాగంలో చివర ఏమైంది ఒకసారి నెమరు వేసుకున్నాం. నెల్లూరులో కొంత ఫలితం సాధించిన పొట్టి శ్రీరాములు పైన దాడి చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. 1948 ఏప్రిల్ 17వ రాత్రి 8 గంటలకు పశ్చిమ గోదావరి జిల్లా పెద్ద చెరుకూరు గ్రామంలోని రామాలయంలో భజన జరుగుతుండగా పొట్టి శ్రీరాములు హరిజనులతో గుడిలో ప్రవేశించారు. అదే రోజు గ్రామంలో చంద్రమౌళీశ్వరాలయానికి వెడితే గుడి తలుపులు మూసివేశారు. మరుసటి రోజు అదే ఊర్లోని చంద్రశేఖరాలయానికి వెళ్లారు. కొందరు నాయకులు హరిజనులతో ధర్మకర్త అక్కడే ఉండగా కొందరు అసభ్య పదజాలంతో నిందించి పాదరక్ష ప్రయోగం కూడా చేశారు. కిందికి తోసేశారు. శాంతంగానే హరిజనులకు ప్రవేశం కల్పించమని కోరితే కొందరు కర్రలతో కొట్టి ఈడ్చుకు వెళ్లారు. నెల్లూరులో కొంత ఫలితం సాధించిన పొట్టి శ్రీరాముల పైన దాడి చేసిన సంఘటనలున్నాయి. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు గ్రామంలో హరిజనులను నీళ్లు తెచ్చుకోవడానికి వాటర్ ట్యాంక్ దగ్గరికి అగ్రకులాలు వెళ్లనీయడం లేదని, పశ్చిమ గోదావరి పెనుగొండ గ్రామంలో సవర్గ హిందువులు హరిజన స్త్రీలను పాయిఖానాలు వాడనివ్వలేదని పొట్టి శ్రీరాములు 1949 ఏప్రిల్ 27న ఆంధ్ర ప్రొవిన్షియల్ బోర్డు హరిజన సేవా సంఘం అధ్యక్షులు బిఎన్ మూర్తికి ఉత్తరం రాశారు. యజమానులు హరిజనులకు కూలిగింజలు కొలిచేటప్పుడు మోసం చేస్తున్నారనే సూచనను 1949 జూన్ 26న పొట్టి శ్రీరాములు కలెక్టర్ ఆఫీసులో చేశారు. పొట్టి శ్రీరాములు సర్వతోముఖమైన మానవాభివృద్ధికి, ముఖ్యంగా హరిజనుల అభ్యుదయానికి విశేష కృషి చేశారు. ఈ విషయాలు నేడు ఆయా వర్గాలు కూడా గమనించకపోవడం బాధాకరం కాగా, పొట్టి శ్రీరాములను కొద్దో గొప్ప గుర్తుపెట్టుకున్న వర్గాలు కూడా ఇంత కృషిని తెలుసుకోలేకపోవడం మరింత బాధాకరం. అదండి 2వ భాగం చివరిలో మనం మాట్లాడుకున్న 4 మాటలు. ఇక 3వ భాగంలో మనం ప్రవేశిద్దాం. కీలక నిర్ణయానికి నేపథ్యం అనే ప్రధానాంశంతో 1952లో తన 52వ ఏట పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ఆత్మత్యాగం చేసుకున్నారు. నిజానికి అప్పటికి ఆంధ్ర రాష్ట్రం కోసం చేస్తున్న ఉద్యమానికి 40 ఏళ్లకు పైగా వయసు ఉంది. ఒక పొట్టి శ్రీరాములు మాత్రమే ఎందుకు ఉద్యమించారు? ఆయనను ముందుకు నడిపిన వ్యక్తిగత నేపథ్యం ఏమిటి? ఆంధ్ర రాష్ట్ర పోరాటం తీరు ఏమిటి? ఈ రెండింటినీ వేర్వేరుగా పరిశీలించాల్సి ఉంటుంది. ముందు పొట్టి శ్రీరాములను నడిపిన నేపథ్యం చూద్దాం. మహాత్ముని మరణం మన దేశాన్ని చాలా రకాల కుదుపులకు లోను చేసింది. మనసా వాచా కర్మణ గాంధీజీ ఆలోచనలను, సిద్ధాంతాలను ఆరాధించి పాటించే శ్రీరాములు గురించి చెప్పనక్కర్లేదు. గాంధీజీ ప్రబోధించి నిర్మాణ కార్యక్రమాన్ని విస్తరింప చేయడానికి గాంధీ స్మారక నిధి దేశవ్యాప్తి కార్యక్రమాల కోసం మొదలైంది. జీవి మౌలంకర్, దేవదాస్ గాంధీ, లక్ష్మీదాస్ పురుషోత్తం, జవహర్లాల్ నెహ్రూ, సి రాజగోపాలాచారి, మౌలానా అబుల్ కలాం ఆజాద్, రాజకుమారి అమృత్ కౌర్ మొదలైన 21 మంది ప్రముఖులతో దీనికోసం ట్రస్ట్ బోర్డు ఏర్పడింది. 1950 అక్టోబర్ 25న లక్ష్మీదాస్ పురుషోత్తం ఒక సర్క్యులర్ విడుదల చేశారు. అందులో 16 ప్రాంతాలకు ప్రతినిధులను నియమిస్తూ అకౌంట్ తెరవవలసిన బ్యాంకును కూడా సూచించారు. అప్పటికీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడలేదు. ఆ ప్రాంతాలు ఇవి: ఆంధ్ర, అస్సాం, విదర్భ, హైదరాబాద్, కర్ణాటక, కేరళ, మరాఠీ, మైసూర్, నాగపూర్, పంజాబ్ అండ్ హిమాచల్, తమిళం, ఉత్కళ్, మధ్య భారత్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్. ఆంధ్ర ప్రాంతానికి ప్రతినిధి పొట్టి శ్రీరాములు. బ్యాంకు ఆంధ్ర బ్యాంకు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన గాంధీ స్మారక నిధి సంఘం ప్రొఫెసర్ ఎన్జి రంగా అధ్యక్షులు, వి రామకృష్ణ ఉపాధ్యక్షులు, బివి సుబ్బారెడ్డి ఉపాధ్యక్షులు, దుగ్గిరాల బలరామకృష్ణయ్య
కార్యదర్శి, పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి కార్యదర్శి, ద్రోణరాజు లక్ష్మీబాయమ్మ కార్యదర్శి, డాక్టర్ టివిఎస్ చలపతిరావు కోశాధికారి సభ్యులుగా ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాలకు 85% చొప్పున నిధులు ఖర్చు పెట్టాలని పటిష్టమైన ప్రణాళిక నిర్ణయించబడింది. గాంధీ సిద్ధాంతం ప్రకారం స్త్రీ బాలాభివృద్ధి, హరిజనోద్ధరణ, ఆదిమవాసుల అభివృద్ధి, కుష్ఠరోగ నివారణ, ఆరోగ్యం వంటి రంగాలలో నిర్మాణాత్మక కార్యక్రమాల కోసం దృష్టి పెట్టారు. ఇక ఆంధ్ర ప్రాంతంలో కృషి చేస్తున్న సంస్థలను గుర్తించి వాటి ద్వారా అభ్యున్నతిని పర్యవేక్షణ చేయాలి. ఆ సంస్థలు ఇవి: గాంధీ సేవాశ్రమం, మందవల్లి, కస్తూర్బా కరుణా నిలయం, యనమల కుదురు, మహిళా బేసిక్ ట్రైనింగ్ సెంటర్ తిరువురు. ఇలా కృష్ణా జిల్లాలో 14 సంస్థలు, గుంటూరు 17, పశ్చిమ గోదావరి 17, తూర్పు గోదావరి 6, విశాఖపట్నం 6, శ్రీకాకుళం 4, నెల్లూరు 11, కర్నూలు 2, బళ్ళారి 1, అనంతపురం 2, చిత్తూరు 2, కడప 3 సంస్థలు జిల్లాల వారీగా అప్పటికి పనిచేస్తున్న సంస్థల సంఖ్యను గుర్తించి ఆయా బాధ్యుల పేర్లు, ఆ సంస్థ దృష్టి పెట్టిన కార్యరంగాలను కూడా పేర్కొన్నారు. సంచాలకులుగా ఉన్నవారు నెలకు 150 రూపాయలు తీసుకునే వీలున్నా పొట్టి శ్రీరాములు తీసుకోలేదు. ఒక పూట భోజనం, ఒక ఖాదీ లుంగి, టవల్, 3వ తరగతి ప్రయాణం ఖర్చులే ఆయన అవసరాలు. 1952 ఏప్రిల్ 4న నెల్లూరు జిల్లా కనుపూర్ ఫిర్కాలో నిడమానూరు గ్రామంలో జరిగిన ఒక సమావేశానికి సభ్యుడిగా హాజరయ్యారు. నిబంధనల మేరకు 16.5 రూపాయలు మంజూరైన, ఖర్చయింది మాత్రమే రూపాయన్నర కనుక మిగతాది మినహాయించి పంపమని కలెక్టర్కు పొట్టి శ్రీరాములు ఉత్తరం రాశారు. సంచారం చేసే వ్యక్తికి గడియారం అవసరమని, రిస్టు వాచి కొన్నప్పుడు జీతం తీసుకొని వ్యక్తికి విలాసవంతమైన చేతి గడియారం ఎందుకు అని కొంతమంది విమర్శించారు. చాలా చిత్రాలలో పొట్టి శ్రీరాములు ఎడమ చేతికి బెల్ట్ ఉన్న చేతి గడియారం కనపడుతుంది. గాంధీ స్మారక నిధి ఆంధ్ర ప్రాంతపు సంచాలకులుగా 1000 రూపాయల ధనం ఉన్నా ఎటువంటి తేడా ఉండేది కాదు. మద్రాసుకు దీక్షకు వెళ్తూ తెలిపిన సమావేశంలో ఈ విషయం వెల్లడయ్యింది. అదే సమయంలో యోగ్యత లేని వ్యక్తులను, సంస్థలను గుర్తించి నిర్ణయాలు తీసుకునేవారు. చాలా కార్యక్రమాలు చేపట్టారు. చాలా ప్రాంతాలు పర్యటించారు. దాదాపు 2 సంవత్సరాలు ఆంధ్ర ప్రాంతపు గాంధీ స్మారక నిధి సంచాలకులుగా పొట్టి శ్రీరాములు ఒక విషయం గమనించారు. ఏ నిర్మాణాత్మక కార్యక్రమం సరిగా జరగడం లేదని గుర్తించారు. వినోబా భావే భూదాన యజ్ఞం దేశమంతటా బాగా సాగుతున్నా ఒక్క ఆంధ్ర ప్రాంతంలోనే సంతృప్తిగా జరగడం లేదని కూడా తెలుసుకున్నారు. అదేవిధంగా గాంధీజీ ట్రస్టు, కస్తూర్బా ట్రస్టు కార్యక్రమాలు కూడా ఈ ప్రాంతంలో మందకొడిగా నడుస్తున్నాయని అవగతం చేసుకున్నారు. దీనికి అసలు కారణం ప్రత్యేక రాష్ట్రం లేకపోవడమని పొట్టి శ్రీరాములు గ్రహించారు. ఈ విషయాన్ని ఆయన క్రమంగా గమనించి పరిష్కారం వైపు ఆలోచించారు. అంతే 1952 అక్టోబర్ 16న గాంధీ స్మారక నిధి ఆంధ్ర ప్రాంతపు బాధితుల నుంచి వైదొలిగారు. అంత క్రితం పొట్టి శ్రీరాములు 1930లో ఇలానే చాలా శీఘ్రంగా నిర్ణయం తీసుకుని రైల్వే ఉద్యోగానికి నమస్కారం చెప్పి స్వాతంత్ర్య సమరంలో దూకారు. ఒకవైపు గాంధీజీ లేని భారతదేశం, మరోవైపు నిర్మాణాత్మక కార్యక్రమాలు సరిగా సాగని పరిస్థితి పొట్టి శ్రీరాములను తీవ్ర నిర్ణయం తీసుకునేలా పురిగొల్పాయి. ఇక్కడ ఇంకో విషయం గురించి చెప్పుకోవాలి. అది పొట్టి శ్రీరాములు వ్యక్తి సౌశల్యం కూడా. గాంధీజీతో పొట్టి శ్రీరాములను పోలుస్తూ ఉంటాం. అయితే అదే సమయంలో ఉన్న తేడాల గురించి కూడా చర్చించాలి. గాంధీజీలో చాతుర్యం ఉంది, పట్టు విడుపులు ఉన్నాయి. పాండవులను సంరక్షించడానికి గాని, కురుక్షేత్ర యుద్ధంలో వారిని గెలిపించుకోవడంలో గాని శ్రీకృష్ణుడు చూపిన చాతుర్యం వంటిది గాంధీజీ సొంతం. ఇలాంటి చాతుర్యం లాఘవం పొట్టి శ్రీరాముల్లో మృగ్యం. అదే సమయంలో నెహ్రూ, పటేల్, రాజేంద్ర ప్రసాద్, నేతాజీ, రాజగోపాలాచారి, ప్రకాశం పంతులు, మౌలానా ఆజాద్ వంటి నాయకులను సంభాళించే గాంధీజీ నేర్పరితనం పొట్టి శ్రీరాముల్లో లేదు. ఒక రకంగా శ్రీరాములది అనాకర్షణీయమైన వ్యక్తిత్వం. అయితే అది లోటు కాదు. పొట్టి శ్రీరాములో మొండితనం ఉంది అని కొందరు భావిస్తారు. కానీ అది స్వచ్ఛత, చిత్తశుద్ధి మాత్రమే. గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.
పోతున్నాడమ్మా మనిషన్నవాడు. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు. యాడ ఉన్నడో కాని కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. పరరిసరా నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా, చెడిపోక ఏమైతడమ్మా. ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నాడో యమ్మా, దిగజారుతున్నాడోయమ్మా. అవినీతి పెనువాసె అంధకారములోన అవినీతి పెనువాస అంధకారములోన చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. ఇనుపరెక్కలడేగ విసిరిన పంజాకు కోడి పిల్లై తిక్కి కొట్టుకుంటున్నారు. కోడి పిల్లై చిక్కి కొట్టుకుంటున్నాడు. ఉట్టికి స్వర్గానికి అందకుండా తుదకు అస్థి పంజరమై అగుపించనున్నారు. అస్థి పంజరమై అగుపించనున్నాడు. కదిలే విశ్వము తన కనుసన్నలో నడువ, అదిలే విశ్వము తన కనుసన్నలో నడువ. కను బొమ్మలెగరేసి కాల గమనములోన మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. వీళ్ళని శుద్ధి చేయండి. పవిత్రం 25 పైసల గరుత్తులు గాల్చి 65 కోట్ల వరములడుగుతాడు. 65 కోట్ల వరములడుగుతాడు. దైవాల పేరుతో చందాల కైతంద భక్తి ముసుగు తొడిగి భలే పోజు పెడతాడు. భక్తి ముసుగు తొడిగి బలి పోజు పెడతాడు. ముక్తి పేరా నరుడు రక్తిలో రాజయ్యి, ముక్తి పేరానరుడు రక్తిలో రాజయ్యి. రాకాసి రూపాన రంజిల్లుతున్నాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. మానవత్వం ఉన్నవాడు. మానవత్వం ఉన్నవాడు. గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు 3వ భాగం, భాషా ప్రయుక్త రాష్ట్ర విధాత త్యాగశీలి పితామహుడికి జయమంగళం అన్న అంశం మీద మనం గత 2 నెలలుగా చర్చించుకుంటున్నాం. ఈ 3వ భాగంలో ఇంకా చాలా ఆసక్తికర విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఆంధ్ర రాష్ట్ర ఉద్యమ పూర్వ రంగం గురించి కూడా కొంతవరకు మనం తెలుసుకున్నాం. మద్రాసుతో కూడిన తెలుగు ప్రాంతాలతో ఆంధ్ర రాష్ట్రం కావాలని 1952 అక్టోబర్ 19వ తేదీన మద్రాసులోని మైలాపూర్ ప్రాంతంలో బులుసు సాంబమూర్తి ఇంటిలో పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. తెలుగు ప్రాంతాలను, తెలుగు ప్రజలను నిరాదరిస్తున్నారనే ఆకాంక్షకు దాదాపు పొట్టి శ్రీరాములు వయసుకు మించిన చరిత్ర ఉంది. అది బాపట్లలో 1913లో జరిగిన మహాసభ కంటే ముందు కాలానిది. 1895 నుంచి తెలుగు మాట్లాడే వారిని సిపాయిలుగా చేర్చుకోవడం ఆపారని తెలుస్తోంది.
అందులో కూడా తెలుగు మాట్లాడే ముస్లింలను, క్రిస్టియన్లను కాకుండా కేవలం తెలుగు హిందువుల పట్ల ఈ వివక్ష ఉండేదని తెలుస్తోంది. మద్రాసు ప్రెసిడెన్సీలో 1910 అక్టోబర్లో 17 మంది తెలుగేతరులుంటే తెలుగువారు కేవలం 2 మాత్రమే తక్కువ వేతనపు ఉద్యోగాల్లో ఉన్నారని విశదమవుతోంది. అలాగే పర్లాకిమిడి, విశాఖపట్నం, రాజమండ్రి, నర్సాపూర్, బందరు, గుంటూరు, బాపట్ల వంటి చోట్ల ఉన్నత పాఠశాలలు, కళాశాలల హెడ్ మాస్టర్లు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రిన్సిపల్స్ ప్రధానంగా తెలుగేతరులే. 1879-80లో మద్రాసు ప్రెసిడెన్సీ తెలుగు ప్రాంతంలో 102 మంది విద్యార్థులతో అన్ని రకాల కళాశాలలు 6 ఉండగా, తెలుగేతర ప్రాంతంలో 1064 మంది విద్యార్థులతో 18 దాకా కళాశాలలు ఉండేవి. తెలుగు ప్రాంతాల్లో హై స్కూళ్లు, మిడిల్ స్కూల్స్ కూడా 96 కాగా, ఇతర ప్రాంతాల్లో 243 దాకా ఉండేవి. 1915లో మొత్తం తెలుగు జిల్లాల్లో 8 ఆర్ట్స్ కళాశాలలు ఉండగా, లా, మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలు లేనేలేవు. ఈ సంగతులు మరిన్ని విశేషాలు కెవి నారాయణరావు 1973లో వెలువరించిన ది ఎమర్జెన్సీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే గ్రంథంలో రాశారు. 1903-4 కాలంలో యంగ్ మెన్స్ లిటరరీ అసోసియేషన్ ఏర్పడిందని భావిస్తున్నారు. ఇందులో చాలా చురుకుగా ఉన్నది జొన్నవితుల గురునాథమని, వారే ది హిందూ పత్రికలో తెలుగువారి దుస్థితి గురించి వ్యాసాలు రాశారని నమ్ముతున్నారు. గురునాథంతో పాటు చల్లా శేషగిరిరావు, న్యాపతి నారాయణరావు, చట్టి నరసింహరావు, ఉనవ లక్ష్మీనారాయణ, ఎన్విఎల్ నరసింహారావు, డి గోపాలకృష్ణయ్య కూడా ఈ సంస్థలో పనిచేశారని తెలుస్తోంది. బాలగంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్, విఓ చిదంబరం పిళ్ళైను వీరు అభిమానించేవారు. శని ఆదివారాలలో సామాజిక, రాజకీయ, సాహిత్యాంశాలపై చర్చిస్తుండేవారు. 1911 సెప్టెంబర్లో గుంటూరులోని ఒక సబ్జెక్ట్ తన సొంత ఊరు కుంభకోణానికి చెందిన ఒక వ్యక్తిని స్థానిక తెలుగు అభ్యర్థులను తిరస్కరించి దఫేదారుగా అంటే అటెండర్గా నియమించడం ఈ సంఘం దృష్టికి వచ్చింది. ఆ సమయంలో పరిశీలిస్తే అలా ప్రవర్తించే చాలా మంది తమిళ అధికారులు జిల్లాలో ఉన్నట్లు బోధపడింది. దీన్ని గమనించే జె గురునాథం, యు లక్ష్మీనారాయణ తెలుగు రాష్ట్రం కావాలనే కాదు, తర్వాత కాలంలో తెలుగు ప్రాంతాలతో ఒక మ్యాప్ కూడా సిద్ధం చేశారు. 1911 ఆగస్టు 17న ది హిందూ పత్రికలో వై ఆర్ ది తెలుగుస్ ఏ బ్యాక్వర్డ్ పీపుల్ నౌ అనే వివరణాత్మకమైన వ్యాసం చాలా ప్రధానమైనదిగా భావించాలి. ఈ వ్యాసాన్ని, మరికొన్ని వ్యాసాలను ది హిందూ పత్రికలో జొన్నవితుల గురునాథం రాశారని అంటారు. అలాగే ఢిల్లీలో 1911 డిసెంబర్ 12న జరిగిన ఢిల్లీ కారనేషన్ దర్బార్ సమయంలో తెలుగువారికి లభించిన గుర్తింపు ఈ అసంతృప్తికి ఆజ్యం పోసింది. అది కలకత్తా నుండి ఢిల్లీకి రాజధాని తరలిపోయిన సందర్భమే కాదు, భాషా ప్రాతిపదికన కొన్ని ప్రాంతాలు పొందిన గుర్తింపుకు ఒక మలుపు. బెంగాల్ ప్రాంతానికి ఒక గవర్నర్, బీహార్ చోటా నాగ్పూర్, ఒరిస్సా ప్రాంతాలకు లెఫ్టినెంట్ గవర్నర్, అస్సాంకు చీఫ్ కమిషనర్ ఏర్పాటయ్యారు. ఇది పూర్వరంగం. 1912 మే మాసం 4వ వారంలో అప్పటికి కృష్ణా జిల్లా ప్రాంతం అంటే 1925 నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి నిడదవోలులో 21 కృష్ణా గుంటూరు జిల్లా సమావేశానికి కె చంద్రారెడ్డి అతిథిగా పాల్గొని ఆంధ్రుల అభివృద్ధిని వాంఛించారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే గుంటూరుకు చెందిన ఉన్నవ లక్ష్మీనారాయణ, చల్లా శేషగిరిరావు, జొన్నవితుల గురునాథం, బయ్యా నరసింహేశ్వర శర్మ, వేమవరపు రామదాసు పంతులు, మట్నూరి కృష్ణారావు, కొండా వెంకటప్పయ్య ప్రభృతులు మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తెలుగు ప్రాంతాలను వేరు చేసే ప్రత్యేక హైకోర్టు, రెవెన్యూ బోర్డు మొదలైన వాటితో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యభారాన్ని కొండా వెంకటప్పయ్యకు అప్పగించారు. తర్వాత మైలురాయి 1913 మే 20న బాపట్లలో జరిగిన ఆంధ్ర మహాసభ అంటే ఆంధ్ర మహా జనసభ అన్నమాట. అది దీనికి తెలుగు జిల్లాల నుంచి 800 మంది ప్రతినిధులు ఇంకా 2000 మంది సభాసదులు వచ్చారని భావిస్తున్నారు. మద్రాసు రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడైన బిఎన్ శర్మ అధ్యక్షన జరిగిన ఈ సమావేశం విజయవంతమైంది. ప్రత్యేక రాష్ట్రం కోసం పనిచేసే సంస్థగా ఇది సాగుతూ బెజవాడ అంటే 1914 మే, విశాఖపట్నం 1915 మే, కాకినాడ 1916 మే, నెల్లూరు 1917 మేలో 2, 3, 4, 5 సమావేశాలను నిర్వహించింది. 1921 మార్చిలో మద్రాసు ప్రభుత్వం లెజిస్లేటివ్ కౌన్సిల్కు ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదన ఇది లేదని తెలిపింది. అప్పుడు అధికారంలో ఉన్న జస్టిస్ పార్టీలో
మంత్రులు తెలుగువారైనా కూడా ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాన్ని సమర్థించలేదు. దీనికి కారణంగా ఆనాటి ఉద్యమం అంతా ఒకే కులం చేతిలో ఉందని కొందరు విశ్లేషించారు. రౌండ్ టేబుల్ సమావేశం జరిగినప్పుడు ఆంధ్ర రాష్ట్రం విషయం గురించి చర్చకు రాలేదు, కానీ ఇతర చోట్ల అలాంటి ప్రయత్నాల గురించిన చర్చ వచ్చింది. నిజానికి తొలిదశలోనే ఆంధ్రోద్యమం గురించి తగిన రీతిలో పోరాడలేదని ది ఇండియన్ ఫెడరేషన్ అనే గ్రంథంలో షాషాద్ అహ్మద్ ఖాన్ అన్నారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం చెప్పుకోవాలి. ఔషధ తయారీలో లాభాలు గడించిన త్యాగశీలి కాశీనాథ్ నాగేశ్వరరావు 1908లో బొంబాయి నుంచి ఆంధ్రపత్రికను వారపత్రికగా ప్రారంభించారు. అప్పటి నుండి ప్రతి ఉగాదికి ఎక్కువ పేజీల్లో చరిత్ర, సంస్కృతి, సాహిత్యం వంటి విషయాల్లో ప్రత్యేక సంచిక వేసేవారు. తొలి సంవత్సరాది సంచిక 1910లో వెలువడింది. ఇందులో ఆంధ్రులు అనే రచన చాలా విలువైంది. మద్రాస్ ప్రెసిడెన్సీలో 40% జనాభా, 58% వైశాల్యం గల తెలుగు ప్రజలున్న తెలుగు ప్రాంతాలు వెనుకబడినవే. బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, తమిళులతో పోలిస్తే ఆంధ్రుల పురోగతి మందకొడని ఈ వ్యాసంలో విశ్లేషించారు. 1914లో ఆంధ్రపత్రిక సంస్థ మద్రాసుకు తరలి రావడం ఆంధ్రోద్యమానికి బాస్టయింది. స్వరాజ్య పత్రికలో తీవ్ర విమర్శలు చేయడంతో జైలు పాలైన గాడిచెర్ల హరి సర్వోత్తమరావు కఠిన శిక్ష తర్వాత మరాఠీ ప్రాంతంలో కొమర్రాజు వెంకట లక్ష్మణరావుతో కలిసి సాగారు. ఈ మిత్రులు మరికొందరితో కలిసి విజ్ఞాన చంద్రికా మండలి ప్రారంభించి ఎన్నో విలువైన పుస్తకాలు ప్రచురించారు. మద్రాసులో ఆంధ్రపత్రిక దినపత్రికకు గాడిచెర్ల తొలి సంపాదకులుగా 3 ఏళ్లు సేవలందించారు. తెలుగునాట తొలి ఆధునిక కాలపు మేధావిగా గాడిచెర్ల సర్వోత్తమరావు, హరి సర్వోత్తమరావును పరిగణించాలి. గానసుధ మన టెంటెక్స్ రేడియో కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. సాగిపోరా వందే
వ్యయమైనా విలయమైనా సాగిపోరా. గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు 3వ భాగం. భాషా ప్రయుక్త రాష్ట్ర విధాత, త్యాగశీలి మరియు పితామహుడికి జయమంగళం అన్న అంశం మీద గత 2 నెలలుగా చర్చించుకుంటున్నాం. అయితే ఇంకా 3వ భాగంలో చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఆంధ్రపత్రిక చెన్నపురికి రావడంతో కొత్త ఉత్సాహం మొదలైంది. 1915 ఉగాదికి నగరంలోని తెలుగు ప్రముఖులు ఇష్టాగోష్ఠిగా కలిశారు. దాని ఫలితంగా 1916 ఏప్రిల్ 17న చెన్నపురి ఆంధ్రమహాసభ పురుడు పోసుకుంది. శ్రీయుతులు పేరి నారాయణమూర్తి, బయ్యా నరసింహేశ్వర శర్మ, పిట్టి త్యాగరాయం శెట్టి, మునగాల రాజు వెంకటరంగారావు, వారణాసి సుబ్రహ్మణ్యం, సామి వెంకటాచల శెట్టి, తమరపాకం వరదరాజుల నాయుడు, కాశీనాథ్ నాగేశ్వరరావు, తాడికొండ రామచంద్రరావు, కడప వేణుగోపాల్ నాయుడు, ఆచంట సుబ్బరాయుడు, ఇలా చాలా మంది ప్రమేయంతో ఈ సభ ఉజ్వలంగా సాగింది. ఫలితంగా ఆంధ్రుల ఆకాంక్షలు చర్చకు వచ్చాయి. ఇలా 1921 దాకా సాగి పిమట క్షీణదశలో పడింది మహాసభ. మళ్లీ విడిపోయిన తెలుగు వర్గాలు 1929లో ముత్తా వెంకట సుబ్బారావు నేతృత్వంలో కలిసిపోయి సంయుక్తంగా కృషి మొదలుపెట్టాయి. ఈ సభలో బొబ్బిలి రాజు, శ్వేత చలపతి రంగారావు మాట్లాడుతూ ఆంధ్రదేశపు వైశాల్యం 80,000 చదరపు మైళ్ళు, జనసంఖ్య 2,80,00,000 అని వివరిస్తూ మద్రాసు ప్రభుత్వానికి సగానికి పైగా పనులు ఆంధ్రులు చెల్లిస్తున్నారని చెప్పారు. తెలుగు మాట్లాడే కోస్తా జిల్లాలకు, రాయలసీమగా పిలువబడే జిల్లాలకు విభేదాలు ఎంతో కాలంగా ఉన్నాయనిపిస్తుంది. మరాఠీలు హైదరాబాద్ నైజాం మీద దాడి చేస్తే రక్షణ కోసం అవసరమైనప్పుడు నవాబు బ్రిటిష్ వారితో సాయం పొందేలా సైన్య సహకార సంధి 1800లో జరిగింది. దీనికి ప్రతిఫలంగా అనంతపురం, కడప, కర్నూలు, బళ్ళారి ప్రాంతాలను నైజాం నవాబు బ్రిటిష్ వారికి ధారాదత్తం చేశారు. కనుకనే దత్త మండలాలు అంటే సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అన్నమాట అనే పేరు ఆ ప్రాంతానికి వచ్చింది. ఆత్మ గౌరవ సూచకంగా ఈ పేరును తిరస్కరించి 1928 నవంబర్ 18న నంద్యాలలో జరిగిన ఆంధ్ర మహాసభలో చిలుకూరు నారాయణరావు రాయలసీమగా ప్రతిపాదించారు. వర్షాభావం, కరువు తాండవించే ప్రాంతం కూడా ఇది. ఇక్కడ ఆంధ్ర విశ్వవిద్యాలయం అనంతపురంలో ఏర్పడలేదు. 1928లో నంద్యాల ఆంధ్ర మహాసభకు, 1938 మద్రాసు ఆంధ్ర మహాసభకు సర్వేపల్లి రాధాకృష్ణ అధ్యక్షులు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా 1935లో విశాఖపట్నం మెడికల్ కళాశాలను విశ్వవిద్యాలయం నుండి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సర్వేపల్లి రాధాకృష్ణ అనుసంధానించారు. అయితే రాయలసీమ జిల్లాలను ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోకి తీసుకురావాలని వీరు ప్రయత్నించారు. కానీ విజయం సాధించలేకపోయారు. 1938 డిసెంబర్ 23న సర్వేపల్లి రాధాకృష్ణ వార్ధాశ్రమంలో గాంధీజీని కలిసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు లిఖితపూర్వకమైన మద్దతు కూడా పొందారు. నిజానికి ఎవరికి వారు ఆంధ్ర రాష్ట్రం కోసం కృషి చేశారు. 1933-34 నాటికి వనరులు సంబంధించి కోస్తా రాయలసీమ జిల్లాల రాజకీయాలు ప్రబలిపోయాయి. 1934లో రాయలసీమ మహాసభ ఏర్పడింది.
1937 అక్టోబర్ చివరిలో ఆంధ్ర మహాసభ రజతోత్సవాలు బెజవాడలో జరిగాయి. ఈ సభలు రాయలసీమకు ఇవ్వాల్సిన విషయాలపై చర్చలు జరిపాయి. ఈ సభకు కొనసాగింపుగా 1937 నవంబర్ 16న మద్రాసులోని మైలాపూర్లో ఉన్న కాశీనాథుని నాగేశ్వరరావు ఇల్లు శ్రీబాగ్లో ఈ నాయకులు కలిసి ఒప్పందం చేసుకున్నారు. ఆంధ్ర ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీ ఏపీసీసీ కార్యవర్గం చేసిన తీర్మానం అమలుపరచడానికి భోగరాజు పట్టాభి సీతారామయ్య, తెలుగు ప్రాంతపు శాసనసభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, జిల్లా బోర్డు మెంబర్లు, బ్యాంకులు, ఇన్సూరెన్సు కంపెనీలకు తెలుగులో వ్యవహారాలు కొనసాగించాలని 600 దాకా ఉత్తరాలు పంపారు. 1939 ఆగస్టు చివరి వారంలో గుంటూరులో జరిగిన 1600 మంది ప్రతినిధులు పాల్గొన్న సభలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడకపోతే బ్రిటిష్ వస్తువుల వినియోగం తెలుగు జిల్లాల్లో నిషేధించాలని సూచించారు. 1940 జూలైలో మద్రాసు ప్రభుత్వ సలహాదారు టిసి రూదర్ఫర్డ్కు ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం కోసం జీవి సుబ్బారావు అనే కార్యకర్త విజ్ఞప్తి పత్రాన్ని అందజేశారు. 1941 నవంబర్లో విశాఖపట్నంలో జరిగిన మహాసభలో విజయనగర రాజవంశీకుడైన విజయానంద్ ప్రత్యేక రాష్ట్రకాంక్షను సమర్థించారు. వీరే బళ్ళారిలో 1943లో జరిగిన ఈ సభకు అధ్యక్షత వహిస్తూ రాష్ట్రం గురించి ఆలోచించే వారినే శాసనసభకు ఎన్నుకోవాలని సూచించారు. 1946 సెప్టెంబర్ 2న మధ్యంతర ప్రభుత్వం ఏర్పడినప్పుడు కాంగ్రెస్ కార్యదర్శి శంకర్లాల్ దేవ్ భాషా ప్రయుక్త రాష్ట్రాల విషయమై శ్రద్ధ వహించాలని కోరారు. గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. పూల జట్ట సిగన దాచిన విల్లమ్ములన్నీ నీకిస్త తమ్ముడా, నీకిస్త తమ్ముడా. లోహన జ్వాల దారిలోన దాచిన బల్లెమ్ములన్నీ నీకిస్త తమ్ముడా, చల్ నీకిస్త తమ్ముడా. కార్ల రైలు దారిలోన గుంజుకున్న బల్ రైఫుల్ నీకిస్త తమ్ముడా, బల్ నీకిస్త తమ్ముడా. రూపాయి కొండలోన కోసిన సీపాయి పీక నీకిస్త తమ్ముడా, బల్ నీకిస్త తమ్ముడా. అడవి ఆయుధం ఆయుధం నీకిస్త తమ్ముడా, నీకిస్త తమ్ముడా. ఆవిరి కొండల కోనల పారిన వీరుల రక్తం నీకిస్త తమ్ముడా, నీకిస్త తమ్ముడా. ముడా సింగి కొండలోన కోసిన పూలన్నీ ఏరి నీకిస్త తమ్ముడా, చల్ నీకిస్త తమ్ముడా. జగిత్యాల చైత్రయాత్ర ఇంద్రవెల్లి అమరత్వం నీకిస్త తమ్ముడా, బల్ నీకిస్త తమ్ముడా.
నీకిస్త తమ్ముడా నీకిస్త తమ్ముడా. గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు 3వ భాగం, భాషా ప్రయుక్త రాష్ట్ర విధాత, త్యాగశీలి మరియు పితామహుడికి జయమంగళం అన్న అంశం మీద చర్చించుకుంటున్నాం. ఇది 3వ భాగం. ఇంకా కొన్ని భాగాలు ఉంటాయి, చూద్దాం. ఇంకా 1947 ఏప్రిల్లో మద్రాసు రాష్ట్ర శాసనసభ నూతన రాజ్యాంగం క్రింద ఆంధ్ర, తమిళ, మలయాళ, కన్నడ ప్రాంతాలకు రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని, ఇందుకోసం ఒక సరిహద్దు సంఘం, కార్యనిర్వాహక సంఘం ఏర్పడాలని కోరింది. దాదాపు అదే సమయంలో ఆంధ్ర మహాసభ ప్రత్యేక సమావేశం ద్వారా ఆంధ్ర రాష్ట్ర అవతరణకు చర్యలు తీసుకోవాల్సిందని రాజ్యాంగ సభను కూడా కోరింది. రాజ్యాంగ సభలో 1947 నవంబర్ 27న ఆంధ్ర రాష్ట్రం కోరిక న్యాయబద్ధమని జవహర్లాల్ నెహ్రూ ప్రకటించారు. 1935లో భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఒరిస్సా, సింధు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. కానీ 1947లో ఎలా అని చర్చ మొదలైంది. అప్పటికి స్వాతంత్రం వచ్చింది, కానీ రాజ్యాంగం ఏర్పడలేదు. 1948 జూన్ 17న ఎస్కే దార్ చైర్మన్గా, పన్నాలాల్ జగత్ నారాయణ్ లాల్ సభ్యులుగా దార్ కమిషన్ పేరున భాషా రాష్ట్రాల సంఘం ఏర్పడింది. ఈ కమిషన్ 1000 దాకా వినతి పత్రాలు స్వీకరించింది. 6700 మందిని విచారించింది. బొంబాయి, మద్రాసు నగరాలు బహుభాషా ప్రాంతాలు కనుక రెండింటిని సి కేటగిరీలో ప్రత్యేక రాష్ట్రాలుగా చేయాలని సూచిస్తూ నివేదిక ఇచ్చింది. తమిళులకు సమ్మతం కాదు కనుక ఆ నివేదిక బుట్టదాఖలా అయింది. దాంతో 1949లో జవహర్లాల్ వల్లభాయ్ పటేల్, భోగరాజు పట్టాభి సీతారామయ్య మహాశయుడు సభ్యులుగా జేవీపీ కమిటీ ఏర్పడింది. రాజ్యాంగ ప్రతిపత్తి లేని ఈ కమిటీకి నివేదికను తయారు చేసిన సభ్యులే ప్రధానమంత్రి, హోంమంత్రి హోదాలో ఆమోదించాలనుకున్నారు. నిజానికి ఈ నివేదిక అంతా రాజగోపాలాచారి రూపొందించారనే ప్రచారం కూడా ఉంది. ఇక పట్టాభి సీతారామయ్య మహాశయుడు నెహ్రూ పటేల్ సరసన అనగానే ఉబ్బి తబ్బిబ్బై వారి చేతిలో కీలుబొమ్మ అయ్యారనే విమర్శ కూడా ఉంది. ఫలితంగా లాభం లేకపోగా ఆంధ్ర రాష్ట్రం ఆలస్యమైంది. 1952లో జస్టిస్ వాంచు కమిటీ ఏర్పడింది. చాలా వివరణగా ఈ కమిటీ అధ్యయనం చేసిందని అంటారు. మద్రాసు మరి కొంతకాలం ఆంధ్రకు ముఖ్యపట్టణంగా ఉండాలనే సూచనను తమిళులు అంగీకరించకపోగా ఆంధ్ర నాయకులు మిన్నకున్నారు. అయితే తెలుగు ప్రాంతాలకు జరిగిన అన్యాయాలు కూడా చూద్దాం. 1921లో మౌంట్ ఫోర్ట్ సంస్కరణల తర్వాత మద్రాసు రాష్ట్రంలో మొత్తం 9,82,000 ఎకరాలకు నీటి వసతి రాగా అందులో తెలుగు ప్రాంతం కేవలం 40,000 ఎకరాలు, అంటే 4% మాత్రమే. 1947 నుంచి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ రామపాద సాగర్ ప్రాజెక్టు విషయమై శ్రద్ధ పెట్టలేదు. అది వస్తే తెలుగు డెల్టా ప్రాంతానికి చాలా లాభదాయకం. 1949 డిసెంబర్ చివరి నాటికి విద్యుత్ శక్తి ప్రణాళికలకు చేసిన ఖర్చు 1,78,507. మొత్తంలో తెలుగు ప్రాంతాలకు 16%, అంటే 285 లక్షలు మాత్రమే. అలాగే పారిశ్రామిక అభివృద్ధి 12% నిధులు మాత్రమే వెచ్చించారు. తమిళ ప్రాంతానికి 632 మిలియన్ యూనిట్లు విద్యుత్ శక్తి మంజూరు కాగా ఆంధ్ర ప్రాంతానికి కేవలం 42 మిలియన్ యూనిట్లు మాత్రమే లభించింది, అంటే 7% కన్నా తక్కువే. కేంద్ర ఉద్యోగులు, ప్రాంతీయ కార్యాలయ ఉద్యోగుల నియామకం తెలుగువారి సంఖ్య మరింతగా పలచగా ఉంది. శాఖాధిపతులు 38 మంది కావలసి ఉండగా 8 మంది, 161 మంది గెజిటెడ్ ఆఫీసర్లు అవసరం కాగా కేవలం 47 మంది నియామకం అయ్యారు. ఇక నాన్ గెజిటెడ్ కేటగిరీలో 2,140 మంది అవసరం ఉండగా కేవలం 729 మంది నియామకమయ్యారు. జిల్లా స్థాయిలో 1,132 మంది గెజిటెడ్ ఆఫీసర్లు అవసరం కాగా కేవలం 480 మందినే నియమించారు. ఈ విషయాలు గమనిస్తే ఆంధ్ర ప్రాంతానికి అన్యాయం స్వాతంత్రం వచ్చాక పెరిగిందని కూడా బోధపడింది. రాష్ట్ర కాంక్ష ప్రబలింది. ఇది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి పూర్వ రంగం అన్నమాట. అవునండి, చాలా విషయాలు మనకు తెలుస్తున్నాయి, కొత్త విషయాలు. అయితే మనం ఇక సత్యాగ్రహి ఆత్మత్యాగం గురించి తెలుసుకున్నాం. మద్రాసు ప్రెసిడెన్సీలో కీలకంగా ఉన్న తెలుగు ప్రాంతాలు, తెలుగు ప్రజలు స్పష్టంగా 1895 నుంచి నిరాదరణకు గురయ్యారు. 1903-4 కాలంలోనే దీన్ని గుర్తించి చర్చలు, 1912 నుంచి సమావేశాలు మొదలయ్యాయి. ఆంధ్రుల అలసత్వం, నాయకుల బాధ్యతారాహిత్యం కారణంగా ప్రత్యేక రాష్ట్రం ఆలస్యమైంది. లేకపోతే 1935 ఒరియా, సింధు రాష్ట్రాలతో పాటు ఏర్పాటు అయి ఉండేది. రెండవ ప్రపంచ యుద్ధం రావడం
ఒక రకంగా ఆలస్యం చేస్తే స్వాతంత్రం రాక మరింత అసందిగ్ధతను, అయోమయాన్ని మన ఆకాంక్షలకు అడ్డుగా నిలిపింది. 1952 జనవరి మొదటి వారంలో మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 375 సీట్లలో కాంగ్రెస్ 367కు పోటీ చేసి 152 మాత్రమే దక్కించుకుంది. అన్ని ప్రాంతాల్లో ప్రముఖ నాయకులు ఓడిపోయారు. ఆంధ్ర ప్రాంతంలో నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, కళా వెంకట్రావు ఈ ఓడిపోయిన వారి జాబితాలో ముఖ్యులు. తెలుగు 12 జిల్లాల 145 సీట్లలో కాంగ్రెస్కు 43, కమ్యూనిస్టుకు 42, ప్రజాపార్టీకి 20, కృషిక్ లోక్ పార్టీకి 15, సోషలిస్టుకి 7, ఇతర పార్టీలు 1, స్వతంత్రులు 12 మంది ఎన్నికయ్యారు. ఫలితాల అనంతరం టంగుటూరు ప్రకాశం నాయకత్వంలోని కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు కలిసి మార్చి నెలలో డెమోక్రాటిక్ ఫ్రంట్గా ఏర్పడ్డాయి. 164 సభ్యులున్న ఈ ఫ్రంట్ ప్రకాశాన్ని నాయకుడిగా ఎన్నుకుంది. అయితే గవర్నర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజగోపాలాచారిని మంత్రివర్గాన్ని ఏర్పరచమని కోరారు. ఇలా మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రాజగోపాలాచారికి పొట్టి శ్రీరాములు ఒక సూచన చేశారు. ఆంధ్రుడు మంత్రి అయితే తమిళుడు డిప్యూటీ మంత్రి, తమిళుడు మంత్రి అయితే ఆంధ్రుడు డిప్యూటీ మంత్రి కావాలని. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ప్రాంతాలలో పాలనా వ్యవహారాలు ఆయా భాషల్లోనే సాగాలని కూడా సూచించారు. తమిళ, తెలుగు ప్రాంతాలకు ఆదాయ వ్యయాల లెక్కలు వేరుగా చూపాలి. తెలుగు ప్రాంతపు ఆదాయం ఆయా జిల్లాల్లోనే వ్యయం చేయాలని కూడా సూచించారు. 1952లో రాజగోపాలాచారికి చేసిన సూచనలకు స్పందన అసలు రాలేదు. ఆంధ్ర ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీ ఏపీసీసీ కార్యదర్శిగా పనిచేసిన స్వామి సీతారాం, తొలి పేరు జి సీతారామయ్య, దేశభక్త పొండా వెంకటప్పయ్య అనుచరుడుగా సీతారాం ఆయన ఆశయాల కోసం పనిచేశారు. తెలుగు రాష్ట్రాల కోసం 1951 ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 20 దాకా స్వామి సీతారాం మొదటిసారి దీక్ష 35 రోజుల పాటు చేశారు. రెండోసారి చేసిన 20 రోజుల దీక్ష ప్రారంభించి వినోబా భావే సూచన మేరకు 1952 జూన్ 15న స్వామి సీతారాం విరమించారు. అయితే పండిట్ జవహర్లాల్ నెహ్రూ వినోబా విజ్ఞప్తిని గౌరవించలేదు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు మరలా ఆకాశదీపం అయింది. తెలుగు రాజకీయ నాయకుల అలసత్వాన్ని గుర్తిస్తూనే ప్రత్యేక రాష్ట్రం లేకపోవడం వల్లనే అనేక నిర్మాణ కార్యక్రమాలు కుంటుపడుతున్నాయని గ్రహించారు పొట్టి శ్రీరాములు. తమిళుల చాతుర్యం తెలిసిందే కనుక అశాంతిని రెచ్చగొట్టి పోట్లాట్లకు పురుగొల్పడం కన్నా ఆత్మ బలిదానం మంచిదని సత్యాగ్రహి అమరజీవి పొట్టి శ్రీరాములు భావించారు. అంతకుముందే మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి రాజగోపాలాచారి, తర్వాత సెప్టెంబర్ 13న రాష్ట్ర ఆర్థిక మంత్రి సి చిదంబరం గారు మద్రాసు తమిళులదే అని ప్రకటించి ఉన్నారు. దీనిని గమనించిన పొట్టి శ్రీరాములు 1952 సెప్టెంబర్ 14న కఠినమైన నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 15న మద్రాసులో న్యాయవాది భాగవత లక్ష్మీనారాయణకు తొలి ఉత్తరం రాస్తూ అందులో ఆత్మార్పణ గురించి ప్రస్తావిస్తూ ఆంధ్ర రాష్ట్రం పేరున 5 పేజీలు వారి అభిప్రాయాన్ని కూడా జతపరిచి పంపారు. ఎర్నేని సుబ్రహ్మణ్యం గారితో కలిసి శ్రీరాములు 1952 సెప్టెంబర్ 30న భీమవరం వెళ్లి స్వామి సీతారామును కలిసి తన ప్రతిపాదన గురించి చెప్పి ఆయన అంగీకారంతో పాటు ఆశీస్సులు కూడా పొందారు. ఈ విషయం తెలుపుతూ 1952 అక్టోబర్ 2న మళ్లీ లక్ష్మీనారాయణకు శ్రీరాములు ఉత్తరం రాశారు. లక్ష్మీనారాయణ బుల్స్ సాంబమూర్తి గారితో సంప్రదించారు. గాంధీ స్మారక నిధి బాధ్యతల నుంచి అక్టోబర్ 16న విముక్తులైన తర్వాత మద్రాసు పయనమయ్యారు. మహర్షి బులుసు సాంబమూర్తి ఇంట్లో అక్టోబర్ 19న బలిదాన ముహూర్తం నిర్ణయమైంది. ఆ రోజు హిందువుల బలిదాన పూజా దినం కావడం గమనార్హం. గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. జోహారులు జోహారులు జోహారులు
రాజ్యంలో మనుషులందరూ సమానంగా ఉండాలని చెప్పి భూమి కోసం భుక్తి కోసం మాతృదేశ విముక్తి కోసం సాయుధ పోరాట పంథాయే సరైన మార్గమని నమ్మి ఉరికొయ్యలపై ఉయ్యాలలుగినట్టి వీరులార మీకు ఎర్రర దండాలు నీ పాద పాదాన పరిపరి దండాలు అన్నాలార తమ్ములార అగ్గాలార సెలేలార శురులార మీకు ఎర్రర దండాలు మీ పాద పాదాన పరిపరి దండాలు టాంటెక్స్ ప్రకటనలు. టాంటెక్స్ సంస్థకు ప్రాణవాయువులాగా నిధులను అందిస్తున్న పోషకదాతలను ఒకసారి గుర్తిద్దాం. ప్లాటినం స్పాన్సర్స్: డాక్టర్ ప్రేమ్ రెడ్డి, ప్రెసిడెంట్, సిఇఓ అండ్ చైర్మన్, ప్రైమ్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఇంక్. వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్, తిరుమల రెడ్డి కుంభం, బావర్చి ఇండియన్ క్విజీన్, ఇండియా బజార్, పుడిస్తాన్. తర్వాత గోల్డ్ స్పాన్సర్స్: రైజ్ కమర్షియల్, తనిష్క్ USA, చాప్టర్ 1 ఇండియన్ రెస్టారెంట్, ఎపిక్ ఈవెంట్స్, ద లా ఫర్మ్ ఆఫ్ సిమ్ పర్వతనేని అండ్ బ్రౌన్ PLLC, విరాట్ సొల్యూషన్స్, కిరణం టెక్నాలజీస్, శ్లేష, టాక్ థింక్ డెలివర్, అజయ్ రెడ్డి అండ్ ఫ్యామిలీ, అశోక్ బాబు కొల్లా అండ్ ఫ్యామిలీ, శ్రీకాంత్ పోలవరపు అండ్ ఫ్యామిలీ, మై ట్యాక్స్ ఫైలర్, శరత్ రెడ్డి ఎర్రం అండ్ ఫ్యామిలీ, మురళి వెన్నం అండ్ ఫ్యామిలీ. తర్వాత సిల్వర్ స్పాన్సర్స్: రిజమ్ సాఫ్ట్, #India, ఇండియన్ అథెంటిక్ ఫుడ్, ఎల్డరాడో పెట్ హాస్పిటల్, సేఫ్ హెవెన్ సైకాట్రీ, క్విబెక్ సొల్యూషన్స్, SPS సింగిల్ పాయింట్ సొల్యూషన్, నవాబ్ హైదరాబాదీ హౌస్, డాక్టర్ నరసింహారెడ్డి బురిమిండి, రమణ్ రెడ్డి కృష్ణపాటి అండ్ ఫ్యామిలీ, ఎల్ఎన్ కోయా CPA LLC, డాక్టర్ శ్రీనాథ్ వట్టం అండ్ ఫ్యామిలీ, ఇస్మాయిల్ పెనుగొండ అండ్ ఫ్యామిలీ. అవండి ప్లాటినం, గోల్డ్ అండ్ సిల్వర్ స్పాన్సర్స్. టాంటెక్స్ సంస్థకు ఈ పోషకదాతలందరూ కూడా కలిసి ప్రాణవాయువు లాంటి నిధులను అందిస్తున్నారు. వీళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. గానశుద్ధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు భాషా ప్రయుక్త రాష్ట్ర విధాత, త్యాగశీలి మరియు పితామహుడికి జయమంగళం అన్న అంశం మీద గత 2 నెలలుగా చర్చించుకుంటున్నాం. అదండి, ఇలా చరిత్రలో చాలా విషయాలు, కొత్త విషయాలు మనం తెలుసుకోవడం చాలా ఒక రకంగా బాధగా ఉన్నప్పటికీ కూడా కనీసం ఆ విషయాలు ఎలా జరిగాయి, వాటి చరిత్ర ఏమిటి అన్నది ఈ కార్యక్రమం ద్వారా, ముఖ్యంగా పొట్టి శ్రీరాములు గారి త్యాగం, మనం వారి త్యాగ ఫలితమే భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా. ఈరోజు ఈ కార్యక్రమానికి నాకు సహకరించిన పుస్తకం అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట జీవిత కథ. రచన డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు, శ్రీ రాఘవేంద్ర పబ్లికేషన్స్. చక్కని పుస్తకం, మీరు కూడా వీలుంటే చదవండి. SR పబ్లికేషన్స్. ఇది అన్ని పుస్తకాల్లో దొరుకుతుంది, అమెజాన్లో కూడా దొరుకుతుంది. అదండి, వచ్చే ఆదివారం వరకు వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. గానశుద్ధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమం. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను, మీ డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి. వచ్చే ఆదివారం వరకు థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. గుడ్ బై. ధన్యోస్మి.